ప్రథమాశ్వాసం. వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి మహాత్మా, తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయానికి సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు? హస్తినకు వెళ్లిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు? తరువాత ఎక్కడకు వెళ్లారు? అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్లిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్లారు? మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. కుమారుల మరణానికి దుఃఖించిన ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుని విలాపం. తన 9 కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలిపోయాడు. భరించరాని దుఃఖంలో మునిగిపోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలిపోతున్న సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, ఏమిటి వెర్రి? ఎవరి కొరకు దుఃఖపడుతున్నావో? నీ శోకానికి అంతులేదా? దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్రరాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా. వారికి దహన సంస్కారాలు చేయాలి కదా. పద యుద్ధభూమికి వెళదాము అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు, తల బాదుకుంటున్నాడు. సంజయ, నా కొడుకులంతా చచ్చారయ్యా, నా వైభవమంతా నశించిందయ్యా. అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు? ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానికా? నాది ఒక బ్రతుకేనా? బ్రతికి నేను సాధించేది ఏముంది? ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము. సంజయ, కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహామునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయ, రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వలేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయ, నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే అన్నాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు. అతడిని చూసి సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, నీకు తెలియని శాస్త్రాలు లేవో అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా? ఇంతకు ముందు నీవు సంజయుడి కథ విన్నావు కదా. అభిమన్యుడి మరణానికి ధర్మరాజు దుఃఖిస్తుంటే నారదుడు ఈ కథ చెప్పాడు. అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా? నీ మంచి కోరే మంత్రుల మాట వినలేదని అన్నావు కదా. నీకు, నీ కుమారుడికి శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు వీరే కదా మంత్రులు. వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి? నీ కొడుకు ఎదుటివాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా? విదురుడు చెప్పింది విన్నాడా? నీవు అతడికి బుద్ధి చెప్పి అతడిని కట్టడి చేసి అతడి అకృత్యాలను ఆపగలిగావా? నీకు నీ కుమారుడికి లోభత్వం బాగా వంటబట్టి ఎవరి మాటా వినలేదు. కనుక నీదు కమ్మాను. నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట పెట్టుకుని మధ్యలో కూర్చుని అయ్యో కాలిపోతున్నాను అని గొంతెండి పోయేలా అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి చూపుతారా? నీ కుమారుడి పరుషవాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం అయ్యారు. ఇక విచారించడం ఎందుకు అన్నాడు. ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట. ఇంతలో అక్కడకు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని చూసి చేసింది చాలక ఇంకా నేల మీద పడి దొర్లి ఏడుస్తున్నావా? ఏడిచింది చాలు కాని ఇకలే అన్నాడు. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు లేచి కూర్చున్నాడు. దుఃఖమును ఆపుకున్న ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు, ధృతరాష్ట్ర మహారాజా, పెరుగుట విరుగుట కొరకే కొత్త కొత్త రుచుల కొరకు అర్రులు చాస్తే ఉన్న రుచే పోతుంది. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఎంత దగ్గరైతే అంత దూరం కావడమే ప్రకృతి సహజం. దీనిని తప్పుకొనుట ఎవరికైనా సాధ్యమా? యమధర్మరాజు తన పాశముతో ప్రాణుల ప్రాణమును హరించునప్పుడు వీడు మంచివాడా, చెడ్డవాడా, ధనికుడా, పేదవాడా, వీరుడా, పిరికివాడా అని చూడడు. ఎలాంటి వాడైనా చావు తప్పదు. యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా? ఎక్కడ ఉన్నా చావును తప్పించుకోలేడు. కనుక చావును గురించి, చచ్చినవారి గురించి దుఃఖించడం దండగా. నీ కుమారులందరూ యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొంది స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు. నువ్వు వారి కొరకు దుఃఖిస్తున్నావు. అయినా పండితుడవు, జ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏముంది? మనిషి పుట్టిన తరువాత బాల్యము, యవ్వనము, అందచందాలు, ఈ ప్రకృతి,
అందున్న పదార్థములు అన్నీ మిథ్య, అశాశ్వతమైన స్థిరము కాని వాటి కొరకు దుఃఖించుట తగదు. తెలివి కలిగిన వారు దుఃఖించరు. దుఃఖం సర్వ అనర్థములకు హేతువు. కాగల కార్యము మీద మనసు నిలుపు. మహారాజా, మామూలు మనుషుల ఆలోచనా పరిధి చిన్నది, కనుక వారు చిన్న దుఃఖమునకు కూడా తట్టుకోలేరు. తమకు ప్రియమైనది దూరమైనా కోల్పోయినా వారి జ్ఞానం నశించి దుఃఖిస్తారు. చేయకూడని పనులు చేస్తారు. కాని జ్ఞానులకు పండితులకు ప్రియము అప్రియము ఉండదు. అన్నీ సమానంగా చూస్తారు. ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొంది విదురా, నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింపచేశాయి. విదురా, నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా. వారు అలా ఎలా ఉండగలరు అని అడిగాడు. విదురుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంసారమనే వృక్షము అరటి చెట్టు వలె దుర్బలమైంది, నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారం అందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురి అవుతున్నాడు. ప్రస్తుతం మనకు లభించిన ఈ శరీరం పతనమై మరొక శరీరం లభిస్తుంది, అంతేకాని ఈ శరీరం శాశ్వతం కాదు కదా. అది తెలుసుకున్నవాడు నీ మాదిరి వ్యచ్చందడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి, జీర్ణమైన ఒక వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రమును ధరించిన మాదిరి ఒక శరీరం వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తాడు. కుమ్మరి వాడు కుండను చేసే సమయంలో మధ్యలోనే విరుగవచ్చు, లేకున్న కుండగా తయారైన తరువాత విరుగవచ్చు. దానిని కాల్చే సమయాన విరిగిపోవచ్చు, వాడుకునే సమయాన కింద పడి విరిగిపోవచ్చు. కనుక ఈ మట్టి కుండ ఏ దశలో విరుగుతుందో చెప్పలేము కదా. మానవుడు అంతే. పురుషుడి తేజస్సు స్త్రీ అండముతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది. అది అండ దశలో విచ్ఛిత్తి కావచ్చు. ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కాని, ప్రసవ సమయంలో కాని, శిశువుగా జన్మించిన తరువాత గాని, బాల్యంలో కాని, యవ్వనంలో కాని, వృద్ధాప్యంలో గాని ఎప్పుడైనా సంభవించవచ్చు. కనుక ఈ శరీరం ఎప్పుడైనా మరణించవచ్చు. కనుక మరణానంతరం మనం చేసే సుకృత దుష్కృత ఫలితంగా స్వర్గనరకములు ప్రాప్తిస్తాయి. కనుక మరణించిన వారి కొరకు దుఃఖించడం అవివేకం. వివేకం కలవారు ఈ సంసారం దుఃఖభూయిష్టం అని ఎరిగి దాని అందు చిక్కుకొనరు. కనుక నీవు చచ్చిన పుత్రుల కొరకు విచారించక నీవు ముక్తి పొందే మార్గం ఆలోచించు అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో, విదురా, అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది, దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి అని అడిగాడు. విదురుడు, మహారాజా, పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరిగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆ శిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభవిస్తుంది. ఆ శిశువు వేదనను భరించలేక గర్భముఖ ద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది. ఆ శిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి అశుచి తెలియదు, వివేకము తెలియదు. ఆటపాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగా ఇంద్రియ లోలత్వం వలన సుఖము దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనము గడిచిపోతుంది. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగిపోయి వ్యాధి పీడితుడు అవుతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యములను చేస్తాడు. వ్యాధి ప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించిపోతాడు. అప్పుడు యముడు వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక యాతన అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ క్రోధ మదోన్మత్తులై లోభంతో అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులవుతారు. చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున పయనిస్తారు. సంసారమును అధిగమించుట. విదురుడు తన మాటలను కొనసాగిస్తూ, ధృతరాష్ట్ర మహారాజా, నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దల వలన వినియున్నాను, అది నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను. దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు, ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నాంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో అడ్డదారిలో పరుగెడగా ఆ కర జంతువులు అతడిని వదిలి వెళ్ళిపోయాయి. ఇంతలో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది.
ఆ బ్రాహ్మణుడు ప్రాణ భయంతో కాళ్ళు గజగజ వణుకుతుండగా చలనరహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారిపోసాగాడు. వెనుక నుండి దొంగలు, ముందు నుండి కరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒక స్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం ఇనుమడించింది. 5 తలలు కలిగిన ఏనుగులను చూశాడు. ఆ స్త్రీని విడిపించుకుని పరుగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన తీగను ఒక దానిని పట్టుకుని తలకిందులుగా వేలాడసాగాడు. కిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు 12 కాళ్లతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగిపోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు, ఎలుకలు కొరకడంతో ఏ నిమిషమైనా పాడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు, వీటితో మనసు కకావికలు అవుతున్నా అతడికి జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావలేదు అన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు, విదురా, ఈ కథ నాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పు అన్నాడు. సన్మార్గ బోధన. విదురుడు, మహారాజా, ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్తారు. ఈ కథ మన జీవితం లాంటిది. ఈ కథని వివరిస్తే కాని అర్థం కాదు. ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం, అందు ఉన్న క్రూరమృగములు, దొంగలు, మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలితనము, 5 తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు, దానివైపు వచ్చిన ఏనుగు 1 సంవత్సర కాలం, దాని 6 తలలు 6 ఋతువులు, 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝాంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు, పూల నుండి స్రవిస్తున్న మకరందం సుఖసంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ సంసార చక్రంలో బంధించబడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. విదురుని జ్ఞానబోధ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈ బురద గుంటలో మునుగుతూ తేలుతూ తనను తాను మరచిపోతాడు మానవుడు. శరీరబలం తగ్గగానే రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది. సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా, ఈ దేహమే ఒక రథము. బుద్ధి రథ సారథి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు బుద్ధి అనే పగ్గాలు పటిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్చవచ్చిన రీతిలో ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. వివేకవంతులు తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుల మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధుమిత్రులకు దహన సంస్కారం జరిపించు అని అన్నాడు విదురుడు. వ్యాసుడి రాక. విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్ఛిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్లు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛ నుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి, మహాముని, చూసితివా నా దుర్గతి? నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత దుర్భరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా? కుమారులంతా మరణించారు, బంధుమిత్రులు నశించారు, సంపదలంతా ఊడ్చుకుపోయాయి. అయినా నా ప్రాణములు నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి అని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు, కుమారా, నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట సమంజసం కాదు.
పుట్టినవాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా, అసలు నీ కుమారులకు పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా? కురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా? ఇక నీవు దుఃఖించడం తగునా? జూద క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే. పోనీలే, బాధపడకు, దుఃఖం పోగొట్టుకో, బాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను. ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట. ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహామునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది: దేవతలారా, ఇదివరకు మీరు నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు. నాకు రోజు రోజుకు భారం పెరిగిపోతుంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి అని అడిగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో: భూదేవి, నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు 9 కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్ఠుడైన దుర్యోధనుడు నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించిపోతారు. సోదర సమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గకలదు అని పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళిపోయింది. విష్ణువు ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహాబలిష్ఠుడు, కోపిష్టి పరుల ఉన్నతిని సహించలేడు. అతడు ఎవరిని లక్ష్యపెట్టక అందరితో వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధుమిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు. వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యం చెప్పుట. కానీ నీ మనసులో ఒక సందేహం ఉంది. పాండుసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్బుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక అపకార బుద్ధిని ప్రదర్శించలేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక విధముల సంధి చేసుకొనుట మంచిదని నీ కుమారునకు చెప్పాను. నీ కుమారుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం, ఎవరూ తప్పించలేరు కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు. అతడు సాటి మనుష్యుల అందే కాదు పశుపక్షులందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకు తెలుసు. ధర్మరాజుకు నీ అందు విముఖత లేదు. కనుక పాండవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞావివైన నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యి. ప్రశాంతిని పొందు అని పలికాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడితో: మహానుభావ, అమృతతుల్యమైన నీ మాటలు నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను అని పలికాడు. ఆ మాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి: సంజయ, మనం యుద్ధ భూమికి వెళదాము. అందుకు కావలసిన సన్నాహములు కావించండి. గాంధారిని, అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం కమ్మని చెప్పు అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట. పుత్రశోకంతో గాంధారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారి కోడళ్ళు కంటికిమంటికి ఏకతారగా ఏడుస్తున్నారు. దుఃఖభారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా పట్టించుకునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తుంది. అందరూ ఓదారుస్తున్నారు. హస్తినాపురంలో ఉన్న సాధారణ స్త్రీల పని అలాగే ఉంది. వారిని ఓదార్చే వారే కరువయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యాబిడ్డలు అనాథల వలె మిగిలారు. వాళ్లలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అందరి ఇళ్ళు అర్తనాదాలతో నిండిపోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత చెందింది. యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా? ఎంత మందిని అని ఓదార్చగలడు? కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి: మహారాజా, నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము ముగ్గురం తప్ప మిగిలిన కురుసైన్యమంతా మరణించింది అన్నారు. కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట. గాంధారిని చూసిన కృపాచార్యుడు దుఃఖం ఆగక: అమ్మా గాంధారి, నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా. నీ కొడుకుల్లో ఒక్కడు యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారిపోలేదు. యుద్ధముకు జంకలేదు. అమ్మా, పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు సుయోధనుడిని అధర్మంగా నాభి కింద భాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో తన్నాడు. అది విని మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో ప్రవేశించి వారి కుమారులను,
బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును గజములను హయములను దారుణంగా చంపాము. కనుక పాండవుల విజయం వ్యర్థమైంది. ఆ సమయంలో పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి అక్కడ లేరు కనుక బ్రతికిపోయారు. లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక నెరవేరేది. మేము అర్ధరాత్రి పాండవుల కుమారులను, బంధువులను ససైన్యంతో చంపిన విషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు సెలవిప్పించండి వెళతాము అని సెలవు తీసుకుని తమ తమ రథముల మీద వెళ్లారు. కొంత దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్తినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయ మహారాజా, వ్యాసాశ్రమంలో జరిగిన విషయానికి నీకు ముందే చెప్పాను కదా. తరువాత ధృతరాష్ట్రుడు అంతఃపుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట. ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను అందరనీ పోగొట్టుకుని మనసంతా దహించుకుపోతున్న మనసుతో వస్తున్న ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవరపడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది వెళ్లారు. కురు సామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట, ధర్మరాజును చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేశారు. మరి కొంతమంది ధర్మరాజును తిట్టసాగారు. ఇతడు ధర్మరాజట, ఇతడికి ధర్మం తెలుసా, ఇతడికి జాలి దయా ఉన్నాయా, ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులను చంపాడు. వీడికి కనికరమేమిటి అని ఈస్డించుకొనగా, మరి కొంతమంది ధర్మరాజుకు వెళ్ళి ఓ ధర్మరాజా, చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు మనసెలా ఒప్పింది అని అడిగాడు. మరికొంతమంది ఓయి ధర్మరాజా, చెల్లెలి భర్త అని చూడక జయద్రథుడిని చంపించావే, శ్మశానంలాగా మారిన ఈ రాజ్యం అంతా కట్టుకట్టుకుని ఊరేగు అన్నారు. ఎవరేమన్నా పాండవులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా వారు తిట్టడం ఆపలేదు. ఇంకొంతమంది పాండవులకు అడ్డంగా వచ్చి ఓయి ధర్మరాజా, నీ వలన కాదా అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది, నీ మరుదులందరినీ వధించినా నీ రక్తదాహం తీరలేదా అన్నారు. అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి బోరున ఏడుస్తూ ధర్మరాజును కౌగలించుకున్నాడు. ధృతరాష్ట్ర హృదయం. భీముని లోహ విగ్రహాన్ని ముక్కలు చేస్తున్న ధృతరాష్ట్రుడు రాజ్మానామా నుండి ఒక దృశ్యం. తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారి వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా మారింది. దహించుకుపోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోశాడు. లోహ విగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు గాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు గుచ్చుకుని ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా అతడు మూర్ఛిల్లాడు. తరువాత నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ తీర్చుకున్నాను అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెళ్లి విరిసినా పక్కన ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా, భీముడు జీవించే ఉన్నాడు, నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని నీ ముందుంచాను. నీవు నలిపింది భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా, నీ బలం ముందు ఈ భీముడెంత? ఈ 3 లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవడు? కొడుకులు పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావులేదు కదా. అయినా మహారాజా, భీముడే కాదు పాండవులు అందరినీ చంపినా నీ కుమారులు తిరిగి వస్తారా? అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప అన్నాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తిచూపుట. ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తన వంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజా, వేదాంగ పారంగతుడవు, ఎన్నో శాస్త్రములను పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, మహామునులు నీకు పరిపరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన ఫలమేమి? భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా? అది నీవు ఎరుగవా? నీ మనస్సును నీవు నియంత్రించలేకపోయావు. నీ కుమారుడి చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు.
జూదంలో గెలిచామన్న నెపంతో నీవు పాండవ పత్ని నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పుపట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్టలేని అసమర్థుడవయ్యావు. కాని భీముడు నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీ కుమారులను చంపినందుకు అతడిని నిందిస్తున్నావు. ఇది న్యాయమా ధర్మమా? నీ కుమారుల అవినీతిని దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచిపెట్టు అని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు కృష్ణ, నీవు పలికినదంతా నిజమే, కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను అని పలికి, తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా యుయుత్సుడిని కౌగలించుకున్నాడు. వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట. ధృతరాష్ట్రుడు పాండవులతో పాండుకుమారులారా, మీ తల్లి గాంధారి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చండి అన్నాడు. ధర్మరాజాదులు తమ పెదతల్లి గాంధారి వద్దకు వెళ్లారు. ఆమెకు నమస్కరించారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ, అమ్మా గాంధారి, ధర్మరాజును శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం ఎందుకు? సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా? ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది అన్నావు. అదే నిజమైంది. ఈ మహా సంగ్రామంలో ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం జయించినట్లే కదా. అసూయను వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు. నిదానించి యోచించిన నీకే అర్థం అవుతుంది. అమ్మా గాంధారి, జరిగిపోయిన విషయానికి తలచి బాధపడిన ఫలితమేమి? కనుక పాండవుల మీద కోపం మాను అన్నాడు. గాంధారి శాంతించుట. ఆ మాటలకు శాంతించిన గాంధారి మహర్షి, నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ కీడు తలపెట్టలేదు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే కాని పాండవులు కుంతికి ఎంతో నాకు అంతే. నా కుమారుడి దుర్బుద్ధి, దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దుర్బోధలు కురు వంశ నాశనానికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు నా మారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన నాకు క్షోభ కలిగించదా? యుద్ధంలో చంపడం చావడం న్యాయమే కాని యుద్ధ నీతిని తప్పి చంపడం అధర్మం కాదా? ద్రోహం కాదా? అని పలికింది. ఆ మాటలు విన్న భీముడు గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. అమ్మా గంధారీదేవి, నేను చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేశానో జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించమ్మా. నాకంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు వీలైనది కానందున అలా చేశాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది? నీ కుమారుడు ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా? ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమని చెప్పడం ధర్మమా? తల్లితో సమానమైన వదినకు తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా? ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మమం కాదా? నేను క్షత్రియుడను కనుక నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కురుసభలోనే ఆ పని చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్న మాట మీరలేక అడవులకు వెళ్లి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు శ్రీకృష్ణుడిని కురుసభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే నువ్వు నన్ను తప్పుపట్టి ఉండే దానివి కాదు. నేను సుయోధన, అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు. మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము అన్నాను. నీ కుమారుడు ఆ మాట విని ఉంటే ఇలా జరిగి ఉండేదా? ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేశాము. మా కర్తవ్యం మేము నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు అన్నాడు. గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట. గాంధారి కొంతసేపు ఆలోచించింది. భీమసేన, నీవు చెప్పినది నిజమే అయినా నా కుమారుని తోడలు విరుచుట ధర్మమా? నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే. కాని భీమసేన, యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా? రాక్షసులు మాత్రమే చేయగలిగిన ఆ పని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్థకం చేసుకున్నావా? ఇది ధర్మమా అని అడిగింది. భీముడు, సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా? నాడు ద్రౌపది కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ చేసుకోవడానికి నేను అలా చేశాను.
కాని నెత్తురు నోటికి తాకించానే కాని తాగలేదమ్మా. అలా చేయడానికి నేను రాక్షసుడనా? అమ్మా, ఇంకొక విషయానికి నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు కురువీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయ రక్షణ కొరకు అలా భీకరాకారం దాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా. ఆ సమయంలో నేను అలా చేయకుంటే కురువీరులు నన్ను ముక్కలు చేసి ఉండేవాళ్ళు. సాటి మనుషుల రక్తం తాగి వెర్రివాడిలా కరోనా లేకుండా తాగే పాతకం చేసేంత దుర్మార్గుడినా? నేను అంత పాపాత్ముడను కాను, నన్ను నమ్ము అమ్మా, నేను రక్తం తాగలేదు అన్నాడు. గాంధారి ఆగ్రహం. గాంధారి అంతటితో ఊరుకోలేదు భీమసేన. నాకు 9 కొడుకులు, ఈ గుడ్డి వాళ్లను కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా చంపావే. ఇది ధర్మమా? 9 కుమారులలో నీకు అపకారం చేయని వాడు ఒక్కడైనా నీకు కనిపించలేదా? ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదా? నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలా చేశావా? అని పక్కకు తిరిగి ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు అని కోపంగా అరిచింది. ఆ అరుపుకు ధర్మరాజు గడగడలాడుతూ అమ్మా, ఇక్కడ ఉన్నానమ్మా, నేనమ్మా, పాండవాగ్రజుడను ధర్మరాజును. నీ 9 కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను, నన్ను క్షమించకమ్మా. నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాగ్నిలో నన్ను దగ్ధం చేయి. అమ్మా, నీ 9 కుమారులనే కాదు, ఈ భూమండలంలోని రాజులందరినీ యుద్ధభూమికి బలి ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను, అనుభవిస్తాను. బంధుమిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేలా, ఈ శరీరంలో ప్రాణం ఎందుకు? నాలాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు అని బోరున ఏడ్చాడు. ధర్మరాజు మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది. ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి అతడి కాలిగోళ్లు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు తల నిమిరి, నాయనలారా, మీ అమ్మ కుంతీదేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి అన్నది. హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీదేవి దగ్గరకు వెళ్లారు. పాండవులు కుంతీదేవిని చూచుట. చాలా కాలం తరువాత పాండవులను చూసి కుంతీదేవికి దుఃఖము ఆనందము కలగలుపుగా స్పందించింది. పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాండవులను చూసి వారి తలలు నిమిరి బోరుమంది. పాండు కుమారులారా, ఇన్ని రోజులకు మీకు అమ్మ గుర్తుకు వచ్చిందా అని వారి శరీరాలు తడిమి కుమిలిపోయింది. పక్కనే శోకమూర్తిలా ఉన్న ద్రౌపదిని చూసి, అమ్మా, ఏరమ్మా నా మనుమలు? అభిమన్యుడు ఎక్కడమ్మా? ఎక్కడికి వెళ్లారమ్మా? నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అని అడుగుతూ పేరు పేరు వరుసనా పిలిచింది. గాంధారి ద్రౌపదిని ఓదార్చుట. ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళలేక మొదలు నరికిన చెట్టులా కుప్పకూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని బోరుమంది. కొంతసేపటికి తేరుకుని ద్రౌపదిని ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ, అమ్మా ద్రౌపది, ఊరుకోమ్మా, పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న బాధ లేదా? మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా? అమ్మా ద్రౌపది, నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకు కొడుకులు పోయారు, నాకు కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు కురు సభలో ఎంతగానో చెప్పి చూశాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆపలేకపోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం, కాలమహిమ, ఊరుకోమ్మా అని ద్రౌపది ఓదార్చింది. ద్వితీయాశ్వాసం. వైశంపాయన మహర్షి జనమేజయునకు చెప్పిన మహాభారత కథను సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. ఆ ప్రకారంగా ద్రౌపదిని ఓదార్చిన తరువాత యుద్ధభూమికి వెళ్ళింది. వ్యాసమహాముని కరోనా వలన ఆమెకు కళ్లకు గంతలు ఉన్న యుద్ధభూమి సవిస్తరంగా కనిపించసాగింది. సుదూరంలో ఉన్న దృశ్యాలు దగ్గరగా కనిపించసాగాయి. గాంధారి యుద్ధభూమి అంతా పరికిస్తూ ముందుకు నడుస్తుంది. ఆమె కళ్ళు సుయోధనుడి శవం కొరకు గాలిస్తున్నాయి. విరిగిన రథాలు, ముక్కలైన ధ్వజాలు, చచ్చిన ఏనుగులు, గుర్రాల కళేబరాలు గుట్టలుగా పడి ఉన్నాయి. చనిపోయిన సారథులు, సైనికుల శవాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. తల ఒకచోట ఉంటే మొండెం మరొక్క చోట ఉంది. అది చూసి గాంధారి మనసు కలత చెందింది. మహా సామ్రాజ్యాలు ఏలిన మహారాజులు నోళ్లు తెరచుకొని శవాలై పడి ఉన్నారు. వారి శరీరాల నుండి కారిన రక్తం కాలువలై ప్రవహిస్తుంది. వారు ధరించిన విల్లులు, అంబులు, కత్తులు మొదలైన ఆయుధములు గుట్టలుగా పడి ఉన్నాయి. కొంతమంది శరీరాలు గుర్తించ వీలులేని విధంగా ఉన్నాయి. వాటి కొరకు వచ్చిన రాబందులు, గద్దలు అక్కడక్కడా ఎగురుతూ దొరికిన శవాన్ని దొరికినట్లు పీక్కుతింటూ తిరుగుతున్నాయి. తోడేళ్లు స్వైర విహారం చేస్తూ శవాలని చీల్చి కండలు ఊడబెరికి తింటున్నాయి. గాంధారి బాధ. ఇదంతా చూసిన గాంధారి మనసు బాధతో విలవిల్లాడింది.
తన కుమారుడి మూర్ఖత్వం ఇంతటి మారణహోమానికి దారి తీసిందని బాధపడింది. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో శవాలన్నింటికీ సామూహిక దహనకాండలు జరిపించమని చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు, శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడిని నడిపించుకుంటూ యుద్ధభూమికి తీసుకువచ్చారు. గాంధారి కోడళ్ళు అందరూ తమ తమ భర్తల శవాల కొరకు యుద్ధభూమి అంతా కలియ తిరుగుతున్నారు. ఇతర హస్తినాపుర స్త్రీలు కూడా తమ భర్తల కళేబరాల కొరకు తిరుగుతున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తూ, కుమారులను, భర్తలను పిలుస్తూ తూలుతూ నడుస్తున్నారు. కొంతమంది తమ సోదరులు, భర్తలు, కుమారులు, బంధువులు శవాలుగా పడి ఉండటం చూసి సహించలేక హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయారు. మరి కొంతమంది చనిపోయిన వారి గురించి తలచుకుంటూ వారి గురించి చెప్పుకుంటూ తలలు బాదుకుంటున్నారు. గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట. ఇది చూసిన గాంధారి మనసు కకావికలు కాగా దూరంగా ఉన్న కృష్ణుడిని దగ్గరకు పిలిచి, కృష్ణ, చూడవయ్యా, ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళు ఎలా ఏడుస్తున్నారో చూడు. వారి భర్తల శవాల కొరకు ఎలా వెదుకుతున్నారో చూడు. ఒకరి భర్తల శరీరాలను ఒకరు వెతుకుతూ ఏడుస్తూ వారి వారి భార్యలను ఏడుస్తూ ఎలా పిలుస్తున్నారో చూడవయ్యా. నా కుమారుల మీద కసి ద్వేషం పెంచుకున్న వారి కళ్ళు ఈ దృశ్యాలు చూసి చల్లబడ్డాయా? వీరంతా ఏమి పాపపం చేశారని వీరికి ఈ శిక్ష వేశారయ్యా మీరు? అడుగో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, ద్రుపదుడు వీరంతా చనిపోయినా ముఖంలోని కళ తగ్గకుండా ఎలా వెలిగిపోతున్నారో చూడవయ్యా. అత్యంత భోగాలను అనుభవించిన ఆ మహానుభావులు ఎలా పడి ఉన్నారో చూడవయ్యా. వంది మాగదులు కైవారముతోగాని నిద్రలేవని ఈ మహామహులు ఈ రోజు నక్కల ఊళల మధ్య అచేతనంగా పడి ఉన్నారయ్యా. హంసతూలికా తల్పమున గాని శయనించని రాజాదిరాజులు కటిక నేలన పడి ఉన్నారయ్యా. నానావిధ సుగంధ లేపనాలతో శరీరాలను అలంకరించుకునే రాజాదిరాజులు ధూళి దూసరిత రక్తమయ భూమిలో దొర్లుతున్నారు చూడవయ్యా. కృష్ణ, ఇవన్నీ చూసి ఎలా ఊరుకున్నావయ్యా? ఇదంతా నీవు సాధించిన ఘనకార్యం కాదా? అటు చూడవయ్యా, కొంతమంది కౌరవ కాంతలకు తమ భర్తల తలలు కానక ఎలా విలపిస్తూ వెతుకుతున్నారో చూడవయ్యా. మరి కొందరు తలలు చేతపట్టి మొండెములు కానక అల్లాడుతున్నారయ్యా. మరి కొందరు ముక్కలైపోయిన తమ భర్తల శరీర భాగాలను ఒకటిగా చేర్చి కుమిలి కుమిలి ఏడుస్తున్నారయ్యా. మరి కొందరు నక్కలు తోడేళ్లు చిందరవందర చేయడంతో శరీరాలను కానక క్షోభిస్తున్నారయ్యా. ఇటువంటి దురవస్థలను చూడడానికి నేను ఈ జన్మలో ఏ పాపపం చేశానో కృష్ణ. నా కొడుకులను, కోడళ్లను, తమ్ముళ్లను, బంధువులను ఇలాంటి దుస్థితిలో చూస్తున్నాను కాని కృష్ణుడు మాటాడక నిశ్శబ్దంగా గాంధారి వెంట నడుస్తున్నాడు. గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట. ఇంతలో దూరంగా సుయోధనుడి శవం పడి ఉండటం చూసింది. దిక్కు లేకుండా పడి ఉన్న అభిమానధనుడైన సుయోధనుడి శవం చూసి గాంధారి కుప్పకూలిపోయింది. తన కుమారుడి శవం మీద పడి రోదిస్తూ, నాయనా సుయోధన, ఏమిటిది సుయోధన? నీ శరీరం దుమ్ము ధూళిలో పడి దొర్లడం ఏమిటయ్యా? నీ తల్లి గాంధారిని వచ్చాను, నన్ను చూసి కూడా లేచి నిలబడవా నాయనా? కృష్ణ, చూడవయ్యా, నా కుమారుని చూడు. వీడు యుద్ధముకు వెళుతూ నా ఆశీర్వాదం కొరకు వచ్చాడయ్యా. నాకు పాదాభివందనం చేశాడయ్యా. అప్పుడు నేను ధర్మమం జయిస్తుందని ఆశీర్వదించాను. అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణ? నాడు కురు సభలో జూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము, ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది. కౌరవులకు నాశనం తప్పదు అనుకోవడం నా మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుంది. అందుకే నా కుమారుడని ఉపేక్షించక అలా దీవించాను. కృష్ణ, నేను ఇంకా ఇలా అన్నాను, యుద్ధంలో వెనుతిరిగి పోవడం కంటే వీరమరణం పొందడమే మేలు అన్నాను. అప్పుడే వీరస్వర్గం లభిస్తుంది. వస్తే విజయలక్ష్మితో తిరిగి రా, లేకున్న వీరమరణాన్ని వరించి వీరస్వర్గం అనుభవించు అన్నానయ్యా. నా కుమారుడు రెండవది నిజం చేశాడు. ఇప్పుడు నేను కడుపు తీపితో ఏడుస్తున్నానే కాని వేరు కాదు. వాడి మరణానికి నేను ఏడవడం లేదు. వీరోచితంగా పోరాడి వీర మరణం పొంది వీరస్వర్గం చేరిన నా కుమారుడి గుర్తించి ఎందుకు దుఃఖిస్తాను? ఈ ముదిమి వయస్సులో నాకు నా భర్తకు కొడుకుల ఆసరా లేకపోయిందేనన్నదే నా బాధ. కృష్ణ, నా కుమారుడు అభిమానధనుడు, అష్టైశ్వర్య సంపన్నుడు, అలాంటి వాడికి ఇలాంటి మరణమా అన్నదే నా బాధ. ఏమి చేస్తాం, విదురుడు ఎంతో చెప్పాడు. నా భర్తకు నా కుమారుడికి ఎన్నో విధముల చెప్పాడు. మదించిన గర్వంతో వారా మాటలను పెడచెవిన పెట్టారు. విదురుడి మాట ఒక్కటి విన్నా దుర్మరణాలు తప్పేవి కదా. 11 అక్షౌహిణుల సైన్యమున్న నా కుమారుడు ఇలా ఒంటరి చావు చచ్చాడయ్యా. నా భర్త కుమారుడు ఏకఛత్రాధిపత్యం వహించిన కురు సామ్రాజ్యం పరుల హస్తగతం అయిందయ్యా. అది చూసే దౌర్భాగ్యం నాకు పట్టింది అని గాంధారి వైరాగ్యంతో కోడళ్లను చూసి దుఃఖించుట. కృష్ణ, పోయిన కొడుకులు ఏటూ పోయారు. బతికి ఉన్న నా కోడళ్ల దుఃఖమును చూడలేకపోతున్నానయ్యా. ఇలాంటి మనోవేదన అనుభవించడానికి వారు చేసిన పాపమేమిటి?
రాజకీయాలేమిటో యుద్ధం ఎందుకు సంభవించిందో ఎరుగని వారికి ఘోర శిక్ష ఏమిటి. అలా చూడు నా పెద్ద కోడలు భానుమతి భర్త శవాన్ని చూసి ఎలా ఏడుస్తూ తల బాదుకుంటుందో చూడవయ్యా. కడుపున పుట్టిన కుమారుడి ముఖాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తుందయ్యా. నా కుమారుడు, ఆమె కుమారుడి శవాలు ఆమె కన్నీటితో తడుస్తున్నాయి చూడవయ్యా. కురులు విరబోసుకుని పిచ్చి వారిలా తిరుగుతున్న నా కోడళ్లను చూడవయ్యా. వాళ్లేమి చేశారని వారికి ఈ చిత్తక్షోభ. నా కుమారుడు సుయోధనుడి సరసన విరాజిల్లిన భానుమతి ముఖాన్ని ఇలా శోకతప్త ముఖంతో నేను ఎలా చూడగలను. నా కుమారులకేమి చచ్చి హాయిగా స్వర్గాన ఉన్నారు. నా కోడళ్ళు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు చూడవయ్యా. వీరి దుఃఖముకు అంతు లేదా. భీముని చేతిలో హతులైన నా కుమారుల శవాలు చూసి నా కోడళ్ళు బోరు బోరున రోదిస్తున్నారయ్యా. పాలరాతి భవనాల్లో చందనచేర్చిత ముఖాలతో కళకళలాడే వారి ముఖాలు ఈ రోజు మరణించిన భర్తల కొరకు కటిక నేల మీద పడి పొర్లి రోదిస్తున్నారయ్యా. ఇంకా ముద్దు ముచ్చటలు తీరని లేత వయస్కులైన నా కోడళ్లకు పట్టిన దుర్గతి చూసావా. ఇదంతా నేను నా భర్త చేసిన పాప ఫలితం కాకపోతే ధర్మరాజు నా కుమారులను సంహరిస్తాడా అని గాంధారి పలు విధముల విలపిస్తుంది. కృష్ణుడు ఆమె పక్కన నిలబడి మౌనంగా చూస్తున్నాడు. ఆమె మనసులో ఉన్న బాధ, దుఃఖం బహిర్గతమైతే కాని దుఃఖోపశమనం కలుగదని అనుకున్నాడు. గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట. ఇంతలో గాంధారి దుశ్శాసనుడి శవాన్ని చూసి మహోద్వేగంతో కృష, వీడేనయ్యా నా కుమారుడు దుశ్శాసనుడు, మహాబల సంపన్నుడు. భీముడి గదాఘాతానికి బలి అయి ఇలా దిక్కు లేకుండా నేలపడి ఉన్నాడు. భీముడు వీడి గుండెలు చీల్చి రక్తం త్రాగిన తరువాత నిర్జీవుడయ్యాడు. వీడు నా కోడలు జుట్టు పట్టి సభకు ఈడ్చినందుకు ఫలితం అనుభవించాడయ్యా. భీముడి గుండెలు మండేలా ద్రౌపది ఏడుస్తుంటే వీడు నా కుమారుడు సుయోధనుడికి, అంగరాజు కర్ణుడికి ప్రీతి కలిగించడానికి ద్రౌపది వలువలు ఊడదీయ ఉద్యుక్తుడైన వీడి పాపం ఊరికే పోతుందా. అందుకే దిక్కులేని చావు చచ్చాడు. వీడి విషయానికి విని నేను సుయోధనుడితో కుమార, ఈ ద్రౌపది తన అన్న కృష్ణుడి సంరక్షణలో ఉన్న విషయానికి నీకు తెలుసా. ఆమెను ఇంత నీచంగా అవమానించడం మీకు మంచిది కాదు. ఇందుకు పర్యవసానం తెలిసే మీరు ఈ పనికి ఒడిగట్టారా. భీముడి బలపరాక్రమాలు తెలిసే అతడి భార్య ద్రౌపదిని అవమానించారా. తక్షణమే ఆమెను విడిచిపెట్టండి. కౌరవకులకాంత ద్రౌపదిని గౌరవించండి. నా తమ్ముడైన శకుని అత్యంత నీచుడు, క్రూరుడు, దౌర్భాగ్యుడు. వాడి మాట వినకు. వాడి స్నేహం వదులు. కౌరవ వంశాన్ని రక్షించు అని ఎన్నో విధముల సుయోధనుడికి చెప్పాను. అయినా నా మాటను ఎవరు వినక ఇలా చచ్చారయ్యా కృష్ణ. విధిరాతను తప్పించ ఎవరి తరం కృష్ణ. గాంధారి భీముని నిందించుట. కృష్ణ, ఆ భీముడు నాడు కురుసభలో ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా సహించాడు, భరించాడు. సమయం కొరకు పగబట్టిన త్రాచు పాములా కాచుకుని ఉన్నాడు. యుద్ధంలో అవకాశం రాగానే నా కుమారులందరినీ తన గదతో మోది చంపాడు. పగ తీర్చుకోవడం న్యాయమే, ఇలా గుండెలు చీల్చడం న్యాయమా. మహావీరుడైన భీముడికి ఇది తగునా. ఇందువలన భీముడికి కీర్తి కలుగుతుందా. చూడవయ్యా కృష్ణ, నా కొడుకు దుశ్శాసనుడు ఎలా ఉన్నాడో చూడు. చెల్లాచెదురైన అవయవములను చూడు. సింహం గోళ్లతో చీల్చినట్లు ఆ భీముడు నా కుమారుడి గుండెలు ఎలా చీల్చాడో చూడు. కనిపెంచిన కొడుకు శరీరం ఇలాంటి స్థితిలో చూసిన తల్లి మనస్సు కుమిలిపోకుండా ఎలా ఉంటుంది కృష్ణ. గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట. అయ్యో, వికర్ణుడు ఇక్కడున్నాడు చూడవయ్యా. ఆ ఏనుగుల కళేబరాల మధ్య వికర్ణుడి భార్య నా కోడలు గుండెలు అవిసేలా ఎలా రోదిస్తుందో చూసావా కృష్ణ. వికర్ణుడి శరీరం మీద పొడుచుకు తినడానికి వాలుతున్న గద్దలను రాబందులను తోలుతూ భర్త శరీరం మీద పడి రోదిస్తుంది చూడవయ్యా. కృష్ణ, ఇలాంటి స్థితిలో కొడుకులను కోడళ్లను చూసే దౌర్భాగ్యురాలిని ఎక్కడైనా చూసావా. ఎలాంటి వీరుడినైనా అవలీలగా ఎదుర్కొనే దుర్ముఖుడు అలాంటి వీరుడు భీముడి గదాఘాతానికి ఎలా బలి అయ్యాడో చూసావా. నా కొడుకు శూరసేనుడిని చూసావా. అతడి భార్యలను చూడు. భర్త శవం చుట్టూ చేరి ఎలా రోదిస్తున్నారో చూడయ్యా. కాకులు గద్దలు పొడుచుకు తిన్న అతడి శరీరం గుర్తించ వీలు కావడం లేదయ్యా. కృష్ణ, నా కుమారుడిని వివిశంతిని చూసావా. వీడికి సంగీతం అంటే ప్రాణం. ఎప్పుడూ సంగీత విద్వాంసులైన స్త్రీలు సంసేవిస్తుండగా గానామృతంలో తేలియాడే వివిశంతి ఇప్పుడు నక్కల ఊళలు వింటున్నాడు అని పరిపరి విధముల కుమారుల మరణానికి గాంధారి విలపిస్తుంది. గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట. కుమారుల కొరకు విలపిస్తున్న గాంధారి అభిమన్యుడి మృతదేహాన్ని చూడగానే భావోద్వేగానికి లోనయింది. ఆమె మనసు బాధతో కృష్ణ, వాడేనయ్యా అభిమన్యుడు శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహమును ఛేదించి వీర భయంకరుడైన సుయోధనుడిని ఎదిరించిన మహావీరుడు అభిమన్యుడు. చివరకు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్య, కృపాది యోధులందరూ అతడిని చుట్టుముట్టి కడతేర్చారయ్యా. చావు కళ ఇసుమంతైనా లేక నిద్రిసతున్నట్లున్న సుభద్రాపుత్రుడి ముఖం చూడవయ్యా.
అందుకే ఉత్తర అతడి ముఖం మీద ముఖం పెట్టి నిద్రలేవమని భర్తను ప్రార్థిస్తుందయ్య. అభిమన్యుడిని అల్లంత దూరంలో చూడగానే పారిపోయే ఆ సుకుమారి ఇప్పుడు 10 మంది ముందు భర్త శరీరాన్ని కౌగలించుకుని నెత్తి నోరు బాదుకుంటూ రోదిస్తుందయ్య. ఉత్తర ఏమని ఏడుస్తుందో వినవయ్య. ఓ అభిమన్య కుమార, మీ అమ్మ సుభద్ర, మీ నాన్న అర్జునుడు ఎదురు చూస్తున్నారు, వారిని వదిలి ఎక్కడకు వెళ్ళావు? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు, లేవవయ్య. ఇన్ని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా మారు పలుకవేమి ఆర్యపుత్ర? అయ్యో దైవమా! గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు, అంగరాజు కర్ణుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, న్యాయం ధర్మం తెలిసిన ధర్మాత్ములు ఒంటరి వాడివైన నిన్ను ఒక్కసారిగా దాడి చేసి చుట్టిముట్టి తుదముట్టించడం న్యాయమా? ధర్మమా? వారిది మగతనమేనా? ఇంతటి నీచ కార్యానికి పాల్పడుటకు వారికి మనసెలా ఒప్పిందో? తాను లేని సమయాన ఆ దుర్మార్గులు నిన్నిలా అధర్మమంగా వధించినందుకు నీ తండ్రి అర్జునుడి మనసెంత రగిలిపోయిందో? నీ మరణం కలిగించిన దుఃఖం శత్రురాజులను జయించి రాజ్యలక్ష్మిని కైవశం చేసుకున్నా ఉపశమించలేదు కదా? నన్ను విడిచి స్వర్గానికి వెళ్ళి అక్కడి అప్సరసలతో సుఖించడానికి నీకు మసెలా ఒప్పింది అంటూ ఉత్తరను చూడు కృష్ణ. ఇంత చిన్న వయసులో భర్తృవియోగం ఉత్తర ఎలా సహించగలదు? మహావీరుడైన ఉత్తర తండ్రి విరాటుడు ఆయన పక్కన చేరి సుదేష్ణ ఎలా రోదిస్తుందో చూడవయ్య. ఆ పక్కన ఆమె కుమారుడు ఉత్తర కుమారుడు పడి ఉన్నాడు. ఆ అభాగ్యురాలు మరణించిన భర్త కోసం ఏడుస్తుందా, చచ్చిన కుమారుడి కొరకు విలపిస్తుందా? చెప్పవయ్యా కృష్ణయ్య. గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట. కృష్ణ, అదుగో చూడు కర్ణుడి కళేబరం వద్ద అతడి భార్యలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్య. ఈ కర్ణుడిని నమ్ముకునే నా కుమారుడు ఈ ఘోర యుద్ధానికి శ్రీకారం చుట్టి తుదకు దుర్మరణం పాలైంది. అటు చూడవయ్యా, కర్ణుడి ధర్మపత్ని వృషసేనుడి తల్లి అటు భర్త మరణానికి ఇటు కుమారుడి మరణానికి ఎలా విలపిస్తుందో చాడవయ్య. ఆమె రోదన వినవయ్య. నాథ, పరశురాముని శాపం, బ్రాహ్మణుడి శాపం, అర్జునుడి బాణాలు నిన్ను బలిగొన్నాయా అంటూ విలపిస్తుందయ్యా. అడుగో మహావీరుడు బాహ్లికుడు చచ్చినట్లు ఉన్నాడా? గాఢ్ నిద్రలో ఉన్నట్లు ఉన్నాడయ్యా. కృష్ణ, గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట. కృష్ణ, అటు చూడు నా అల్లుడు దుస్సల భర్త జయద్రథుడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు బలి అయిన అభాగ్యుడు. నాడు అరణ్యమున ద్రౌపదిని కామించిన నాడే సగం చచ్చాడు. కాని ఆనాడు పాండవులు చెల్లెలి భర్త అని వదిలారు. ఈనాడు చెల్లెలి భర్త అన్న కనికరం మాని చంపారు కదయ్యా. పాపం దుస్సల భర్త శిరస్సు కొరకు వెదుక్కుంటుందయ్యా. కుమార్తెను ఇలాంటి దుస్థితిలో చూడడం కంటే దురదృష్టం తల్లికి మరేమి కలదో చెప్పవయ్యా. కృష్ణ, నీకు తెలుసో లేదో అర్జునుడు ప్రతిజ్ఞ గురించి విన్న దుస్సల భర్తకు ఎంతగా నచ్చచెప్పిందో అర్జునుడికి ఈ ముల్లోకాలలో తిరుగులేదు. నా మాట విని ధర్మరాజును శరణు వేడిన అతడు నిన్ను తప్పక కాపాడగలడు అని పరిపరి విధముల వేడుకున్నా. సైంధవుడు వినక తన మరణమును తానే కొని తెచ్చుకున్నాడు. ఏ శుభకార్యానికి వెళ్ళలేకుండా చేశారని దుస్సల ఎంతగా పాండవులను నిందిస్తుందో వినవయ్య. కృష్ణ, అయినా సైంధవుడు చేసిన అపరాధం ఏమిటి? యుద్ధధర్మం ప్రకారం భీమ, నకుల, సహదేవ, ధర్మరాజులను అభిమన్యుడికి సహకరించకుండా ఆపాడు. అయినా బాలుడైన అభిమన్యుడు యోధానుయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, శల్యులను ఒంటరిగా ఎదుర్కోవడం అతడి దసుస్సాహసం కాదా? అతడి తొందరపాటే అతడి మరణానికి కారణమైంది. చంపిన వారిని వదిలి అడ్డగించిన సైంధవుడిని చంపుట న్యాయమా? ధర్మమా? అర్జునుడికే అది తెలియాలి. కృష్ణ, మహావీరుడైన శల్యుడు ధర్మనిరతిలో ధర్మరాజుతో సమానుడు. అటువంటి వాడు దుర్యోధన పక్షం చేరి కర్ణుడికి సారథ్యం వహించి అతడిని సూటిపోటి మాటలతో వేధించి అతడి ధైర్యాన్ని నీరుకార్చి అతడి మరణానికి ఒక కారణమయ్యాడే. అలాంటి శల్యుడు మరణించక మానలేదు. శల్యుని చుట్టూ చేరి అతడి బంధువులు ఎలా విలపిస్తున్నారో చూడవయ్య. కృష్ణ, మహేంద్రుడిని కూడా గెలువగలిగిన భగదత్తుడిని చూడు. అర్జునుడి మీద ప్రేమతో ఇతడిని దారుణంగా చంపింది నువ్వే కదా. గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట. అడుగో కోరి మరణం కొని తెచ్చుకున్న భీష్ముడు శరతల్పం మీద ఎలా పడుకుని ఉన్నాడో చూసావా? అతడు అలా మరణాన్ని కోరి ఉండక ఉన్న అతడిని జయించడం మానవమాతృల తరమా? కృష్ణ, అతడికి నిజమైన శిష్యుడు అర్జునుడు. అతడిని శరతల్పం మీద పరండజేసి అతడికి పాతాళ గంగ తీసుకువచ్చి దాహార్తి తీర్చిన మహావీరుడు అర్జునుడే కదా. సూర్యుడే భూమి మీదకు దిగివచ్చి శరతల్పం మీద విశ్రమించినట్లు ఉంది. అలాంటి భీష్ముడు మరణిస్తే కురు కుమారులకు దిశానిర్దేశం చేయగల సమర్థుడెవడు? ఇంద్రుడితో సమానమైన ద్రోణుడు వేదవేదాంగపారతుడు. ధనుర్వేదం ఔపాసన పట్టాడు. ఎందరో రాకుమారులకు విద్య నేర్పినవాడు. నేడు దిక్కులేకుండా పడి ఉన్నాడు. విధి ఎంత క్రూరమైంది కృష్ణ. భీష్మ, ద్రోణులను నమ్ముకునే నా కుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు.
అయినా అతడి తలను ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దారుణంగా నరికాడు. ఇది ఎలా సంభవించింది? ద్రోణుడి భార్య భర్త శవం పక్కన కూర్చుని ఎలా రోదిస్తుందో చూడు. ద్రోణుడి శిష్యులు అతడిని దహించడానికి కట్టెలు దొరకక అమ్ములు విల్లులు పోగు చేసి చితి పేరుస్తున్నారు చూడు. కృపి మొదలైన వారు ద్రోణుడికి అపసవ్యంగా ప్రదక్షిణ చేసి స్నానం చేయడానికి వెళుతున్నారయ్యా. గాంధారి అర్జున సాత్యకులను నిందించుట. కృష్ణ, సాత్యకి అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి, కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణ, అర్జునుడు భూరిశ్రవసుడి భుజము నరికాడు, సాత్యకి తల నరికాడు. అయినా కృష్ణ, మహావీరులైన అర్జునుడు, సాత్యకి మీద ప్రేమతో ఇలా చేసి ఉంటాడంటావా? సాధువు మంచివాడు అయిన భూతిశ్రవసువును చంపినందువలన అర్జునుడికి ఏమి ఒరిగింది కృష్ణ? సాత్యకి సాధించినది ఏమిటి? అపకీర్తి మూటకట్టుకోవడం తప్ప. కృష్ణ, ఇదంతా నీ కళ్ళ ముందే జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు సిగ్గుమాలి అతడి చేయి నరకవచ్చున. అర్జునుడు చేసిన పని నీవు హర్షిస్తావా? కృష్ణ అని పరిపరి విధముల విలపించసాగింది గాంధారి. గాంధారి శకునిని నిందించుట. కృష్ణుడు ఒక్క మాట కూడా మాటాడకకుండా గాంధారిని అనుసరిస్తున్నాడు. ఇంతలో గాంధారికి శకుని కళేబరం కనిపించింది. అది చూడగానే ఆమె ముఖం కోపంతో జేవురించింది. గాంధారి, కృష్ణ, తన మేనల్లుడు నకులుని చేతిలో చచ్చిన నా తమ్ముడు శకునిని చూసావా? వీడొక మాయావి, వీడి మాయలు నీ ముందు పని చేయలేదు. నాడు మాయా జూదంలో ధర్మరాజును అడవులకు పంపాడు. ఇప్పుడు యుద్ధమనే జూదంలో తన ప్రాణాలు ఒడ్డి ఓడిపోయాడు. కురుపాండవులకు మధ్య శత్రుత్వానికి ముఖ్య కారకుడు ఇతడే కృష్ణ. మేలు చేస్తున్నానని నమ్మించి నా కుమారుని నట్టేట ముంచాడు. వీడు మాత్రం బాగుపడింది ఏముంది? పుత్ర పౌత్రులతో నాశనం అయ్యాడు. అసలు నా కొడుకులకు బుద్ధి అనేది ఉంటే మాయావి అయిన వీడి మాటలు నమ్ముతారా? అందుకు తగిన ఫలితం అనుభవించారు. గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట. కృష్ణ, అదుగో కళింగ దేశాధిపతి, ఇదుగో మగధ దేశాధిపతి, ఇతడు కోసల దేశాధిపతి బృహద్బలుడు. తమ తమ రాజ్యాలలో సకల భోగములను అనుభవించిన వారు నేడు దిక్కులేకుండా పడి ఉన్నారు. వారి చుట్టూ చేరి వారి భార్యా బిడ్డలు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా. ఇలాంటి రోదనలు ఎక్కడైనా విన్నామా కృష్ణ? ఇరుగో కేకయ రాజులు ద్రోణాచార్యుని చేతిలో హతులైనట్లున్నారు. అడుగో పాంచాల రాజు ద్రుపదుడు తన సహాధ్యాయి ద్రోణుడి చేతిలో హతుడైనాడు. చిత్రం చూసావా? అతడి శ్వేత అచ్చత్రం ఇంకా అతడి మీద ఎండ పడకుండా నిలిచి ఉంది. అటు చూడవయ్యా. కృష్ణ, ఆ మహారాజుల భార్యలు కొడుకులు వారికి దహనక్రియలు గావించి మైల స్నానాలు చేయడానికి వెళుతున్నారు. ఇంకా కొంతమంది మమకారం వీడక వారి తలలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్నారు. కృష్ణ, ఇతడిని గుర్తు పట్టావా? వీడే నీ మేనత్త కొడుకు శిశుపాలుని కుమారుడు దుష్టకేతువు. అతడి కుమారుడు సుకేతుడు. తండ్రి కొడుకులిద్దరూ మరణించారయ్యా. తండ్రి కొడుకుల మరణానికి వారి భార్యలు తల్లులు బంధువులు ఎలా రోదిస్తున్నారో చూడవయ్యా. కృష్ణ, అవంతి పాలకులు విందానువిందులను చూడు. పెనుగాలికి కూలిన వృక్షముల వలె ఎలా కూలిపోయారో చూడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది కృష్ణ. గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, భూరిశ్రవసువు, కృపుడు, సైంధవుడు, కృతవర్మ నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరథ మహారథులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు సాత్యకి, పాండవులు నిరపాయంగా ఎలా బయటపడ్డారయ్యా. మహా అద్భుతంగా ఉంది కదూ. నాకు నమ్మ బుద్ధి కావడం లేదు కృష్ణ. అపారమైన దైవ బలం ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కానీ ఆ దైవం కూడా దయమాలి నా నూరుగురు కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తుందయ్యా. ఏమి చేయగలను? నా కుమారులందరినీ పోగొట్టుకుని అనాథను అయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా. ఆ భీముడు మాత్రం ఏమి చేస్తాడులే. అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆనాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు విన్నట్లయితే ఇంత జరిగేదా? నువ్వే కాదు భీష్ముడు, విదురుడు కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే. నేను, నా భర్త, నా కుమారులు ఆ మాటలు వినక పెడచెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము. కృష్ణ, నాడు కురుసభలో నీవు పలికిన పలికులు నిజమయ్యాయి. ఈ సర్వనాశనానికి నువ్వే కారకుడవు. ఊరకే హితవులు చెబుతూ కూర్చుని ఉండక నువ్వు నా కుమారులు పాండవుల మీద అసూయతో చేస్తున్న అకృత్యములు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నువ్వు తలచిన ఈ యుద్ధం ఆపలేకపోయేవాడివా? నాడు కొలువులో ఎంతమంది పెద్దలు ఉన్నారు. మానవీయ వాక్చాతుర్యం కలిగిన వాడవు, ధర్మవేత్తవు నీవు ఉన్నావు. మీరందరూ కలిసి ఈ ఘోరకలికి కారకులయ్యారు. కృష్ణ,
నీవు సుయోధనుడిని నాశనం చేయడానికి ఈ రాయబార నాటకం ఆడి ఎందరో రాజులను ఈ రణభూమికి బలి ఇచ్చావు. ఇందుకు ప్రతిగా అంతకు అంతా నువ్వు అనుభవిస్తావు కృష్ణ. ఇదిగో ఇదే నీకు నా శాపం. నేను నా జీవితాంతం సంపాదించుకున్న పాతివ్రత్య పుణ్యఫలాన్ని ఫణంగా పెట్టి పలుకుతున్నాను. నీవు ఎలాగైతే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో దాయాదులను ఒకరి చేత ఒకరిని చంపించావో అలాగే నీ వారంతా తమలో తాము కలహించుకుని దారుణ మరణానికి గురి అవుతారు. నువ్వు కూడా సరిగ్గా నేటికి సరిగ్గా 1 సంవత్సరం 36 దినములకు అతి కరంగా దిక్కులేని చావుచస్తావు. నేడు నా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాడు నీ వాళ్ళు అలాగే భర్తలను, కుమారులను, బంధువులను పోగొట్టుకుని ఏడుస్తారు. ఇదే నా శాపం అనుభవించు అని ఘోరంగా శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట, అమ్మా గాంధారి, నీవు ఈ రోజు ఇచ్చిన శాపం నాకు కొత్త కాదు. అది ఇంతకు ముందు ఉన్నదే. ఇది వరలో యాదవులు మహామునిని అవహేళన చేసిన కారణంగా ఆ మహాముని ఇదే విధంగా శపించాడు. నీ నోట ఆ మాటలే ఈ రోజు వెలువడ్డాయి. యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు. అందువలన వారు వారిలో వారు కలహించుకుని మాత్రమే అంతమొందగలరు. నీ శాపం అందుకు ఉపకరిస్తుంది అని పలికాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విని పాండవులు కంపించిపోయారు. శ్రీకృష్ణుడు లేకున్న తాము జీవించి ఉండడం వృధా అనుకుని తమ జీవితముల మీద ఆశలు వదులుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గాంధారిని చూసి అమ్మా, ఇకలే చనిపోయిన వారికి దహనక్రియలు జరిపించాలి అని పలికాడు. గాంధారి పైకి లేచింది. ఆమెను పట్టుకుని శ్రీకృష్ణుడు నడిపిస్తూ అమ్మా, నీ కుమారుడు సుయోధనుడు, దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీవు ఎరుగవా? నీ కుమారుడి దుష్కృత్యములు నేను కాని, భీష్ముడు కాని, ద్రోణుడు కాని, కడకు నీ భర్త ధృతరాష్ట్రుడు కాని మాన్పలేకపోయాము కదమ్మా. వారి దుర్నయముల వలన కదమ్మా ఇంతటి చేటు దాపురించింది. అందుకు నన్ను నిందించి ప్రయోజనమేమిటి? ఇక నైనా శోకం మాను. ఇలా శోకిస్తుంటే నీ శోకం రెండింతలు అవుతుంది. నీవు వీరమాతవు, మహావీరులను పుత్రులుగా పొందావు. వారి మరణానికి శోకించతగదు అన్నాడు. ఈ మాటలకు గాంధారి చింతించడం మానుకుంది. ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట. ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి కుమారా, ఇరుపక్షములలోని సైన్యముల లెక్క నీకు తెలుసు కదా. ఇరుపక్షములలో సైన్యం ఎంతమంది మరణించారో చెప్పగలవా అని అడిగాడు. ధర్మరాజు సమాధానంగా తండ్రి, మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76,20,000 మంది, మిగిలిన సైనికులు 24,000 మంది యుద్ధ